గౌతమ్ని అర్జున్ ప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు. ఇంతకీ ఇంద్ర ఎక్కర్రా అని అడుగుతూ ఉండగా గౌతమ్ అహల్యలు ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతారు. అడుగుతుంటే మాట్లాడవేంట్రా, ఇంద్ర ఎక్కడ, ఇంద్ర ఇంద్ర అని అంటూ పెళ్లి మండపం అంతా చూస్తూ ప్రేమగా టెన్షన్గా పిలుస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఇక అతిథి ఇలా అంటూ ఉంటుంది. ప్రతిసారి మాట తప్పే గౌతమ్ ఈసారి మాట తప్పలేదు అంకుల్, ఇంద్రాని తీసుకొచ్చాడు అని అనేస్తుంది అతిథి. మరెక్కడమ్మా ఇంద్ర అంటూ ఇంద్ర ఇంద్ర అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. నేను వెళ్ళి తీసుకొస్తాను అంకుల్ అని అంటూ అతిథి లోపలికి వెళ్తూ ఉంటుంది. గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక విషయం బయటకు వచ్చేస్తుందని గౌతమ్ మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కానీ టెన్షన్ పడుతూనే ఉంటాడు అర్జున్ ప్రసాద్కి ఏమవుతుందో అని. అహల్య కూడా ఎంత బ్రతిమిలాడినా అతిథి వినకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్తున్న అతిథిని చూస్తూ ఉండిపోతుంది. అతిథి వెళ్ళి ఒక కలశాన్ని తీసుకొస్తుంది. ఇక కలశాన్ని అందరికీ చూపిస్తుండగా ఏంటమ్మా ఇంద్రాన్ని తీసుకొస్తానని చెప్పి కలశాన్ని తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు అతిథి ఇలా అంటూ ఉంటుంది. నా ఇంద్ర ఇందులోనే ఉన్నాడు అంకల్ అనగానే అందరూ షాక్ అవుతారు. సుభద్ర ఇంద్ర ఆ కలుషంలో ఉండడం ఏంటమ్మా అని టెన్షన్గా సుభద్ర అడుగుతుండగా అవునంటీ, నా ఇంద్ర ఇందులోనే ఉన్నాడు, ఇంద్ర చనిపోయాడు అని చెప్పగానే గౌతమ్ అహల్యలు చేసేది లేక బాధతో గట్టిగా కళ్ళు మూసుకోగా అర్జున్ ప్రసాద్ మాత్రం షాక్ అవుతాడు. కుప్పకూలిపోతున్న అర్జున్ ప్రసాద్ని గౌతమ్ గట్టిగా పట్టుకుంటాడు. అయినా అతిథి వినకుండా ఇలా అంటూ ఉంటుంది. స్వయంగా గౌతమే ఇంద్ర అంత్యక్రియలు కూడా చేశారు అంకుల్ అని అనగానే అర్జున్ ప్రసాద్ ఇంకా షాక్ అవుతాడు. ఇప్పుడు విషం తాగిన అర్జున్ ప్రసాద్ పరిస్థితి ఏంటి? గౌతమ్ కాపాడుకోగలడా? గౌతమ్ని అర్జున్ క్షమిస్తాడా? అతిథిని గౌతమ్ ఏం చేస్తాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.